95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భద్రాచలం నియోజకవర్గం మండలంలో ముఖ్య కార్యకర్తల సమావేశం. ముఖ్య అతిథిగా హాజరైన భద్రాచలం ఇన్ఛార్జి తాతా మధు. చాంద్రాయనగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో వివాహ వేడుకల్లో ఘర్షణ, ఒకరిపై ఒకరు దాడులు, పలువురికి గాయాలు. ప్రగతి భవన్ వద్ద దంపతుల ఆత్మహత్య యత్నం కలకలం, డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదని ఆవేదన. హన్మకొండ జిల్లా గుండ్ల సింగారంలోని కానిస్టేబుల్ కాల్పుల కలకలం, అత్తపై అల్లుడు ప్రసాద్ సర్వీస్ రివాల్వర్తో కాల్పులు, అత్త మృతి. డీటెయిల్స్ చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గం మండలంలోని కేకే ఫంక్షన్ హాల్ నందు ముఖ్య కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కోనేరు సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ మరియు భద్రాచలం ఇన్ఛార్జి తాతా మధు మరియు మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత హాజరయ్యారు. ముఖ్యంగా నేను కూడా కొత్తగూడెంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కొత్తగూడెం అభ్యర్థిగా నన్ను నిలబెట్టినా సరే నేను కాదని చెప్పి ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మళ్ళా తిరిగి మూడోసారి అధికారంలో రావాలని ఉద్దేశంతో నా రాజకీయాల్లో నేను నిలబడే అవకాశం ఉన్నా సరే వదులుకుని వచ్చానంటే ఒక్కసారి ఇవాళ మా అందరం కూడా పరిస్థితి అర్థం చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తే భద్రాచలం పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇక్కడ ఎమ్మెల్యేలు గెలిపిస్తే ఏ విధంగా పనిచేస్తున్నారు, ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది ఒక్కసారి ఆలోచించండి సోదరులారా. ఎటువంటి అభివృద్ధి లేదు రాష్ట్రంలో, అన్ని రకాలుగా కూడా అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చెందుతుంటే భద్రాచలం ఈ రోజు ఏ విధంగా ఏర్పడ్డదో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క భద్రాచలంలో ఉన్నటువంటి వాళ్ళకి తెలుసు. కాబట్టి తప్పనిసరిగా మూడోసారి కేసీఆర్ గారు రావడం ఖాయం. అందులో భద్రాచలం సీటు కూడా ఉండాలని చెప్పి మేము చాంద్రాయనగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉమర్ ఫంక్షన్ హాల్లోని ఓ పెళ్లి కార్యక్రమంలో అమ్మాయి అబ్బాయి తరపున బంధువుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపు చేశారు. महबूब साहब चालू से जाओ गाड़ी अंदर इधर पीछे अंदर हेलो जी एक मिनट जवाब दे रहा अरे बे तारो जवाब नहीं दे रहे आगा जब तक मुजाहिद भाई जवाब भैया गाड़ी लेके जा रहा हूं राजे ए बाबू हम तुम सके वहां पे चलो 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 से बच्चों बैठे ना बच्चों बैठे चलो ये आ रहे हैं वाले सर ले ले जा ये बेटा के छोड़ जा बोलना बड़ा दिखता कितनी ने चलो 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 भाई क्या यार शादी कर रहे हैं अपना नाम लिए बोला मैं 20 रुपए के बच्चे उनको मारो बोले हो ना पहचान था. ప్రగతి భవన్ వద్ద దంపతుల ఆత్మహత్య యత్నం కలకలం లేపింది. నిజాం సాగర్ కు చెందినటువంటి మహేందర్ కుటుంబం సుమారుగా 20 ఏళ్ల క్రితం నగరానికి వచ్చి స్థిరపడ్డారు. పేదల కోసం అందిస్తామని చెప్పిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తాము ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నామని, తమకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదని అన్నారు. 8 ఏళ్లుగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం వేచి ఉన్న తమకు మొదట శాంక్షన్ అయిందని ఫోన్ చేశారని, సంవత్సరం తర్వాత ఇప్పుడు కేటాయించలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. రేషన్ బియ్యం తెచ్చుకుని తింటున్న తమకు కాకుండా ఇప్పటికే ఇల్లున్న వారికి కేటాయించడం ఏంటని ఎమ్మెల్యేని నిలదీస్తే నీకు ఇవ్వాలని రూల్ ఉందా అని హేళనగా మాట్లాడారని తెలిపారు. దాంతో కలెక్టర్ కార్యాలయానికి వెళ్లినా ఫలితం లేకపోవడంతో భార్యాభర్తలు ప్రగతి భవన్ ముందు ఆత్మహత్యకు యత్నించామని, అయినా తమకు న్యాయం జరగలేదంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లు గురించి ప్రయత్నించమన్నా ఇల్లు సీఎం జగన్ కు సుప్రీంకోర్టు అన్న లెక్క లేకుండా పోయిందని, 3 రాజధానుల అంశం సుప్రీంలో ఉండగా ఆయన పరిపాలన రాజధానిని
విశాఖకు తరలించడం ఏమిటని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. అలానే రాష్ట్రాన్ని జగన్ అప్పుల ఊబిలోకి తీసుకుని వెళ్తున్నారని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మండిపడ్డారు. 3 రాజధానుల అంశం సుప్రీంకోర్టులో ఉండగానే ఆయన పరిపాలనా రాజధానిని విశాఖకు తరలించడం ఏంటని ప్రశ్నించారు. చట్టాన్ని అమలు చేయాల్సిన ఒక ముఖ్యమంత్రి ఇలా దొడ్డిదారిని వెళ్తున్నారని ఆరోపించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు ఇంకా పేపర్ల మీద ఉండగానే కేసులు పెడుతున్నారంటే చంద్రబాబు మీద కేవలం కక్ష సాధింపు కోసమే కేసులు పెట్టి ఇలా వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయనకి ఎవరైనా లెక్కలేదు, వాళ్ళ పార్టీ అంటే అసలే ఉండదు, తర్వాత ప్రతిపక్షాలంటే కూడా లెక్కలేదు, చివరికి కోర్టును కూడా ఖాతరు చేయడం లేదు. ఎందుకంటే ఆయన 3 రాజధానుల పేరుతో విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని అని చెప్పి ప్రకటిస్తే దానిపైన సాక్షాత్తు హైకోర్టులో తీర్పు వచ్చింది. హైకోర్టు 3 రాజధానులను అంగీకరించలే. ఆ తర్వాత సుప్రీంకోర్టు పోయింది ప్రభుత్వం. మరి సుప్రీంకోర్టులో కేసు ఇంకా పెండింగ్లో ఉంది. మరి సుప్రీంకోర్టులో ఎలాంటి తీర్పు కూడా వెలువడక ముందే ఆయన మొత్తం అక్కడ దాదాపు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రిషికొండకు బొడుగుండు కొట్టించి అక్కడంతా కూడా ఇంతవరకు టూరిజం అని చెప్తూ అక్కడ బిల్డింగ్లు అన్నీ కూడా ఏర్పాటు చేసుకొని రోడ్లు వేసుకొని ఇప్పుడు ఫర్నిచర్ కూడా అంత ఏర్పాటు చేసుకొని ఆయన అధికారులు అందరు కూడా మేము పోతాము, పరిపాలన అక్కడి నుంచే చేస్తామని అంటే ఇది సాక్షాత్తు సుప్రీంకోర్టుని ధిక్కరించడమే. పైగా వారు చెప్తున్నది ఏమంటే వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలి, వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలంటే ముఖ్యమంత్రి గారు అక్కడ ఉండాలి, అధికారులు కూడా అక్కడ ఉండాలి, వాళ్ళందరూ కలిసి అక్కడ సమీక్ష చేసి అక్కడ చేస్తామని అంటారు. మరి ఏమన్నా నీకేమన్నా పిచ్చి పట్టిందా నాకు అర్థం కాలే. వెనుకబడిన ప్రాంతాలు ఈ రాష్ట్రంలో ఏవి, దానికి నీకు స్పష్టత ఉందా అని నేను అడుగుతా ఉన్నా. సాక్షాత్తు రాష్ట్ర విభజన చట్టము సెక్షన్ 46(3)లో అందులో చాలా క్లియర్గా చెప్పారు. 46.3 ఏం చెప్తుందంటే రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాల్లో 7 జిల్లాలని చెప్పారు. అనంతపురము, కర్నూలు, కడప, చిత్తూరు 4 రాయలసీమ జిల్లాలు, ఉత్తరాంధ్రలో ఉన్న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 3 జిల్లాలు అందులో పొందుపరిచారు. మరి నువ్వు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసము ఆ ప్రాంతంలో కింది స్థాయిలో కూడా చూసి దాన్ని ఇచ్చేయాలని అన్నప్పుడు ఓకే, నువ్వు మరి 3 జిల్లాలు అక్కడ ఉన్నాయి, మేము అంగీకరిస్తూ ఉన్నాం, చట్టపరంగా అది ఆమోదించారు. మరి ఇక్కడ 4 జిల్లాలు ఉన్నాయి కదా, రాయలసీమ 4 జిల్లాలు ఉన్నప్పుడు నువ్వు మరి ఇక్కడ ఎట్లా చేస్తావు? నువ్వు విశాఖలో ఉండి విశాఖలో ఉన్న ఆ వెనుకబడిన జిల్లాలు చూస్తానని చెప్తా ఉన్నావు. కానీ ఏపీ సీఎం జగన్ తన స్థాయిని మరచి చౌకబారుగా మాట్లాడడం, ఉచ్చనీచాలు లేకుండా ప్రతిపక్ష నేతలపై దిగజారుడు విమర్శలు చేయటం ఆయనలోని ఓటమి భయానికి సంకేతమని టీడీపీ నేత మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. బహిరంగ సభలు, సమావేశాల్లో తానేం మాట్లాడుతున్నాననే ఇంగిత జ్ఞానం లేకుండా తనకు జగన్ తన నోటికి పని చెబుతున్నాడని, తన చీకటి బాగోతాలు ప్రజలకు తెలియనన్నట్టు గురివింద గింజల ఇతరులని విమర్శిస్తున్నాడని మండిపడ్డారు. ప్రజలకు చేసిందేమీ లేక చెప్పుకోవడానికి ఏమీ లేకనే ఎదుటివారిపై జగన్ విమర్శలు చేస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి ఓటమి భయంతో కక్షపూరితంగా చట్టాల్లో ఉన్నటువంటి లోపాలను ఉపయోగించుకొని అక్రమ కేసులతో చంద్రబాబు నాయుడు గారిని నెల రోజులుగా జైల్లో ఉంచుతున్నటువంటి విషయం ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కూల్చడం, దోపిడీ చేయటం, అక్రమ కేసులు పెట్టడం తప్ప అధికారంలోకి వచ్చినప్పటి నుంచి
తాను చేసిందేమీ లేదు. ఎన్నికల దగ్గరకు వస్తూనే కొంది తానేం చేశాడో ప్రజలకి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఇవాళ తన శాసనసభ్యులు గడప గడపకి వెళ్తుంటే ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకతను గమనించి ఏ రకంగా అయినా ఎన్నికల్లో గెలవాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక పక్క లోకేష్ గారికి, ఇంకొక పక్క చంద్రబాబు నాయుడు గారికి, ఇంకొక పక్క పవన్ కళ్యాణ్ గారికి, వీరి ముగ్గురికి కూడా ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణను చూసి ఎలాగైనా వీళ్ళని కట్టడి చేయాలి అనేటువంటి ఒక దురుద్దేశంతో అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టినటువంటి పరిస్థితి. ఇవాళ మరి ఈనాడులో చూసాం, ఏదైతే ఈ స్కిల్ డెవలప్మెంట్ కానీ ఫైబర్ టెక్ కానీ 2019 తర్వాత వాళ్ళ కార్యకర్తలకి స్కిల్ డెవలప్మెంట్ దోచిపెట్టడానికే ఈ సంస్థలను ఉపయోగించుకుంటున్నటువంటి విషయం మరి మనం చూసాం. రహదారి భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ తూచా తప్పకుండా పాటించాలని కాకినాడ డీఎస్పీ పి మురళీకృష్ణారెడ్డి విజ్ఞప్తి చేశారు. కాకినాడ జగన్నాథపురం వంతెన మీద రాత్రి డీఎస్పీ మురళీకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పోలీసు అధికారులు సిబ్బంది వాహనాలు తనిఖీ కార్యక్రమాన్ని చేపట్టారు. ద్విచక్ర వాహనాలను ఆపి రికార్డులు సవ్యంగా ఉన్నది లేనిది పరిశీలించారు. అలాగే డంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించి తాగి వాహనాలు నడుపుతున్న వారికి బ్రీతింగ్ అనలైజర్ ద్వారా టెస్టింగ్ చేశారు. రికార్డ్ చెక్ చేయండి. మీరు రికార్డ్ చేయండి. రికార్డ్ లోపలికి ఇంకా నేను చెప్పుకుంటాను. ఓదాపోతే ఎలా ఓదాలో చెప్తాను. వదండి ఇంకా ఇలా చూడ ఇంకా వదండి. టైం పెట్టయిపోతుంది. డిస్టింక్షన్ మామూలు కాదు. దాటిందా 300 289 లేదు 250 దాటిన దగ్గర నుంచి డిస్టింక్షన్ 250 అంటే ఫస్ట్ క్లాస్. ఏం పేరండి? ఎం సూరిబాబు.
సార్ నేను మార్నింగ్ అదే హాస్పిటల్ నుంచి వచ్చేసారు. ఫోన్ ఎట్టమన్నాను అంతే తప్పితే తాగేవా తాగలేదా అని చూడలేదు కదా. మీ పేరేంటి? బాగుంది సార్. ఇంకా ఇలా నోట్లో పెట్టుకో. సారీ పెట్టుకుని పేరేంటి? పర్లేదు పర్లేదు. ఏం పర్లేదు, సీఎం గారు వస్తున్నాడు కానివ్వండి. ఇంకా నోట్లో పెట్టుకుని మధ్యలో ఆఫ్ అన్నంత ఊదుతానే నోట్లో పెట్టేస్తాం. ఊదు 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 కోర్టులోకి వెళ్ళింది సార్. ఏంటి పొద్దున్నే కోర్టులోనే మా యాభై నాకు పరసాలు ఇప్పుడే పొద్దున్నే సార్ అప్పటిదారు. ప్రతి రాజకీయ పార్టీలు మేనిఫెస్టో కమిటీ వేసి ఒక గదిలోకి కూర్చొని మేనిఫెస్టో తయారు చేస్తారని, జనసేన టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టో ఆ విధంగా ఉండకుండా ప్రజల ఆమోదయోగ్యంగా ఉండే పీపుల్స్ మేనిఫెస్టోగా తయారు చేసి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్కు అందిస్తామని, దానిని ఉమ్మడి మేనిఫెస్టోలా ఉండేలా చూడాలని చెప్పి పవన్ కళ్యాణ్ కోరుతామని మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య అన్నారు. కాపు సంక్షేమ శాఖ ప్రజాభిప్రాయ సేకరణకు పిలుపునిచ్చారు. జనసేన టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టోను ప్రవేశపెట్టే ముందు పీపుల్ మేనిఫెస్టోగా ప్రజలు ఏం కోరుకుంటున్నారు, సంక్షేమం అభివృద్ధి ఏం కోరుకుంటున్నారని కాపు సంక్షేమ సేన తరపున ప్రజల నుండి సలహాలు సూచనలు తీసుకుంటామంటూ మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య పిలుపునిచ్చారు. జనసేన పార్టీ తర్వాత ఈ మధ్యకాలంలో జనసేన పార్టీ, తెలుగుదేశం రెండు పార్టీలు కలిసి పొత్తు పెట్టుకున్నాయనే సంగతి కూడా మీ అందరికీ కూడా తెలుసు. రాబోయేటువంటి 5 సంవత్సరాల కాలంలో వారి యొక్క ప్రభుత్వం ఏం చేయదలుచుకుంది, సంక్షేమం పేరుతో ఏం చేయదలుచుకుంది, రాష్ట్రం యొక్క అభివృద్ధి విషయంలో ఏం చేయదలుచుకుంది అనేటువంటి అంశాల మీద, వివిధ అంశాల మీద ఒక మేనిఫెస్టో తయారు చేసుకోవడం, అది ప్రజల ముందు పెట్టడం, ఆ మేనిఫెస్టోలోని అంశాలు ప్రజలందరికీ కూడా, అందరికీ కాకపోయినా మెజార్టీ ప్రజలు అవి కోరుకుంటే, అవి బాగున్నాయని అనుకుంటే, వాళ్ళ యొక్క విధానాలు బాగున్నాయని అనుకుంటే వాళ్ళకి ఫేవరబుల్గా ఓటేస్తారనేటువంటి సదుద్దేశంతో ఈ మేనిఫెస్టోలు అంటూ తయారు చేయడం జరుగుతుంది. కాపు సంక్షేమ ఇవాళ కోరుకుంటున్నది ఏంటంటే, ఏదో ఇంట్లో కూర్చునో ఆఫీసులో కూర్చునో తయారు చేసేటువంటి మేనిఫెస్టో కాదు. ఇవాళ ప్రజలకు కావాల్సింది, ప్రజలు రియల్గా ఏం కోరుకుంటున్నారు. ఏదో కాపు నేస్తాం, ఆ నేస్తాం, ఈ నేస్తాం పేరు చెప్పి ఎందుకు ఇస్తున్నామో కూడా తెలియకుండా ఇవాళ ఉచితాలు పంచిపెట్టడం అనేటువంటిది సరైన విషయం కాదు. కాబట్టి మా ఉద్దేశం ఏంటంటే, పబ్లిక్ ఏం కోరుకుంటున్నారు, వాళ్ళకి ఏంటి అవసరం, ఏది ఇస్తే సంతృప్తి పడతారు, ఏది ఇస్తే ఇచ్చేదానికి ప్రభుత్వం యొక్క సొమ్ము ఏ విధంగా పాడవకుండా ఉంటుంది అనేటువంటిది ఐడెంటిఫై చేసి అవి వాళ్ళ మేనిఫెస్టోలో పెడితే వాళ్ళు సంతృప్తి పడతారు. వాళ్ళకి కావాల్సింది ఇస్తానని ఎప్పుడైతే నువ్వు చెప్పావో నీకు ఓటు వేయటానికి వాళ్ళు ముందుకు వస్తారు. ఆ రంగా నీకు ఉపయోగపడుతుంది, వాళ్ళకి ఉపయోగపడుతుంది. కాబట్టి కాపు సంక్షేమ సేన ఏం చేయదలుచుకుందంటే, పబ్లిక్ ఏం కోరుకుంటున్నారు, వాళ్ళ అవసరాలు ఏంటి, సంక్షేమ పేరు చెప్పి ఏం కోరుకుంటున్నారు, అలాగే అభివృద్ధి పేరు చెప్పి ఏం కోరుకుంటున్నారు రాష్ట్రంలో, అవి గుర్తించి ఎలా గుర్తిస్తాం, పబ్లిక్ దగ్గర నుంచే ఒపీనియన్ అడుగుతాం. ఇవాళ నేను చేస్తున్న పని ఏంటంటే,
కాపు సంక్షేమ శాఖ తరఫున పబ్లిక్ ఒపీనియన్ అడుగుతున్నా. వివిధ రంగాల్లో సంక్షేమం అనండి, అభివృద్ధి అనండి, మరొకటి అనండి, రాబోయేటువంటి మేనిఫెస్టోల్లో జనసేనకి తెలుగుదేశానికి సంబంధించినటువంటి కామన్ మేనిఫెస్టోలో మీకు ఏది కావాలంటారో, మీరు ఏది అవసరంగా ఫీల్ అవుతున్నారో, ఏది ఇస్తే మీరు సంతృప్తి పడతారో అవి మాకు తెలియపరచండి. ఈ నిరాశ లోపల మాకు తెలియపరిస్తే మేము ఒక కమిటీని వేసాం. ఆ కమిటీ వాళ్ళందరూ కూర్చుని బీజేపీ నేతలు ఆకస్మిక ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత ఏర్పడింది. బీజేపీ నాయకులు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. కొద్దిసేపు ఏం జరుగుతుందో తెలియని వాతావరణం నెలకొంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా విజయవాడ 1 టౌన్ కేబీఎన్ కాలేజ్ సెంటర్లోని ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు.
వచ్చే ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని తన గెలుపు ఖాయమని సీఎం జగన్ పోటీ చేసిన తాను విజయం సాధిస్తానని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి విష్ణుకుమార్ రాజు అన్నారు. విశాఖలో మాట్లాడుతూ ప్రతిపక్ష నేతల అరెస్టులు కక్ష సాధింపు చర్యలు మాత్రమే అని పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్టు గురించి తెలియదని సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఎవరైనా ప్రభుత్వ విధానాలు విమర్శిస్తే కేసులు పెడతామని చెప్పారు. అందరికీ నమస్కారం. ముందుగా చాలామంది ప్రతిపక్ష నేతలు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన కొన్ని అన్వాంటెడ్ వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట నేను అంటాం కరెక్ట్ కాదు, సభ్యత అడ్డు వచ్చి ఆ మాట నేను అంటం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అపర మేధావి, ఆయనేమి తెలివి తక్కువ వ్యక్తి కాదు, లేకపోతే ఏదో హాస్పిటల్కి వెళ్ళవలసిన వ్యక్తి కూడా కాదు. ఆయన అపర చాణక్యుడు, అపర మేధావి. మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు విజయవాడ సభలో ఏమని చెప్పారు? అబ్బే నాకేం తెలియదు, ఏది చంద్రబాబు నాయుడు గారు అరెస్టు వారికి ఏమీ తెలియదంటే పాపం. వారు విదేశాల్లో ఉన్నప్పుడు పోలీసులు ఎత్తుకెళ్ళిపోయారంట. అంటే ఈయనకి ఏమీ తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు బాబాయిని హత్య చేసినప్పుడు కూడా ఆయన ఊర్లో లేరు, ఆయన ఉన్నది హైదరాబాదే. అది కూడా మరి తెలియదేమో తెలియదు. అట్లాగా ఎవరిని మభ్య పెడదామని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు నాకేమీ తెలియదని చెప్తూ వ్యంగ్యంగా నవ్విన మలాన ప్రజలకు అర్థమైంది. లేకపోతే ఆయన చెప్పింది నిజమేమో, ఇది కేవలము కేంద్ర ప్రభుత్వ సంస్థలు చేస్తున్న పని ఏమో అనే భావనలోకి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి నేను ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా దయచేసి గమనించవలసిన అవసరం ఏంటంటే, ఇది ఏదైతే ప్రతిపక్ష నేతల పైన చేస్తున్న కక్షపూరితమైన చర్యలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భద్రాచలం నియోజకవర్గం మండలంలో ముఖ్య కార్యకర్తల సమావేశం. ముఖ్య అతిథిగా హాజరైన భద్రాచలం ఇన్ఛార్జి తాతా మధు. చాంద్రాయనగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో వివాహ వేడుకల్లో ఘర్షణ, ఒకరిపై ఒకరు దాడులు, పలువురికి గాయాలు. ప్రగతి భవన్ వద్ద దంపతుల ఆత్మహత్య యత్నం కలకలం, డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదని ఆవేదన. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.